బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుంకాల విషయంలో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ దేశాలపై సుంకాలను 10 నుంచి 15% పెంచుతానని ప్రకటించారు. భారత్కు 15% వర్తిస్తాయని స్పష్టం చేశారు. వాస్తవానికి సుప్రీం తీర్పు తర్వాత తనకున్న అధికారాలతో అన్ని దేశాలపై 10% సుంకాలను విధిస్తున్నట్లు శుక్రవారం ఆయన అధికారికంగా ప్రకటించి ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నెల 24 నుంచి అవి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఒకరోజు తిరిగేసరికల్లా 10% కాదు 15% విధిస్తామని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఆయన ప్రకటించారు. చట్టానికి నిలిచే విధంగానే 10% నుంచి 15% సుంకాలను పెంచుతామన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా హాస్యాస్పదంగా పేలవంగా రాసిన అసాధారణ కోర్టు తీర్పును సమగ్రంగా వివరంగా పూర్తిగా సమీక్షించాకే సుంకాల పెంపుపై నిర్ణయానికి వచ్చామని ట్రంప్ పేర్కొన్నారు. రానున్న కొద్ది నెలల్లోనే మరిన్ని సుంకాలను విధిస్తామని ప్రకటించారు. సుంకాల విషయంలో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ దేశాలపై సుంకాలను 10 నుంచి 15% పెంచుతానని ప్రకటించారు. భారత్కు 15% వర్తిస్తాయని స్పష్టం చేశారు. వాస్తవానికి సుప్రీం తీర్పు తర్వాత తనకున్న అధికారాలతో అన్ని దేశాలపై 10% సుంకాలను విధిస్తున్నట్లు శుక్రవారం ఆయన అధికారికంగా ప్రకటించి ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నెల 24 నుంచి అవి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఒకరోజు తిరిగేసరికల్లా 10% కాదు 15% విధిస్తామని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఆయన ప్రకటించారు. చట్టానికి నిలిచే విధంగానే 10% నుంచి 15% సుంకాలను పెంచుతామన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా హాస్యాస్పదంగా పేలవంగా రాసిన అసాధారణ కోర్టు తీర్పును సమగ్రంగా వివరంగా పూర్తిగా సమీక్షించాకే సుంకాల పెంపుపై నిర్ణయానికి వచ్చామని ట్రంప్ పేర్కొన్నారు. రానున్న కొద్ది నెలల్లోనే మరిన్ని సుంకాలను విధిస్తామని ప్రకటించారు.